అంటే డాక్టర్ కరోనా ఎలా ఉందో, ఎంత అఫెక్ట్ చేసిందో సేమ్ వే హెచ్ఎంపీవి కూడా అంత తీవ్రమైనదా? అబ్సల్యూట్లీ కాదండి. రెండింటిని ఎందుకు చాలా మంది కంపేర్ ఆ చేస్తున్నారు? కోవిడ్ ఫ్యామిలీకి చెందిన వైరస్ కానే కాదు ఒకటి. రెండోది దీని విరిలిటీ చాలా తక్కువ ఉంటుంది. దీని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. కోవిడ్ వైరస్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ మార్ఫాలజీ. దాని యొక్క స్ప్రెడింగ్ కెపాసిటీ, దాని యొక్క డ్యామేజింగ్ డైరెక్ట్ లంగ్ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. లంగ్లో ఉండే ఊపిరి తీసుకునే అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ చేసుకునే సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిని ఆ బబుల్స్లో ఒక ఎయిర్ డ్యామేజింగ్ చేసేస్తుంది. సో బేసిక్గా మన బాడీలో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కావట్లా. అది కోవిడ్లో ఉన్న మేజర్ సమస్య. ఇది అలా కాదు, ఇది మేజర్గా అప్పర్ రెస్పిరేటరీ అంటే పైన ఊపిరితిత్తు పై హాఫ్ ఆఫ్ ద బాడీ ఎబో మనకి ఏదైతే సిస్టమ్ ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. అది అన్ని దగ్గు, జలుబులు, ఫ్లూ డిజీజు, ఇన్ఫ్లుయెన్జా, న్యూమోనియాకి సంబంధించిన వైరస్లు ఎట్లయితే మనకు ఎఫెక్ట్ అయిపోతాయో అలాగే ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా మనకు డెత్ రేట్ చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడున్న సోకాళ్ళు జపాన్ కానీ అడ్మిషన్స్ ఎక్కువ ఉన్నాయి, హాస్పిటలైజేషన్ సెన్సిటివిటీ బాగుంది, కానీ డెత్ రేట్ లేదు. లక్కీగా డెత్ రేట్ తక్కువ ఉంది. సో అబ్సల్యూట్లీ మనం ఈవెన్ ఇండియాలో కూడా ఇప్పుడు 2-3 కేసులు బెంగళూరు, చెన్నైలో రిజిస్టర్ అయినట్టుగా మనం తెలుసుకుంటున్నాం. సో ప్రాబబ్లీ స్ప్రెడ్ అవుతుంది. ఇది యూజువల్గా పిల్లలలో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలకి స్కూలు పంపాలంటే ఫస్ట్ పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. మాస్కు, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఏవైతే మనం కోవిడ్ టైంలో నేర్చుకున్నామో ఈ 4 లక్షణాలు పిల్లలకి జాగ్రత్తగా చెప్పి స్కూలుకు పంపాలి. జ్వరం ఉంటే స్కూలుకు పంపకూడదు, ర్యాషెస్ ఉన్న స్కూలుకు పంపకూడదు, ర్యాషెస్ కూడా వస్తాయి, దగ్గు, జలుబు, గొంతులో నొప్పి ఉంటే స్కూలుకు పంపకూడదు. ఇన్ కేస్ పిల్లల్ని పంపించినా కూడా అక్కడ యాజమాన్యం కంపల్సరీ పిల్లల్ని ఈ క్లోజ్ రూమ్లో ఉన్నప్పుడు వెంటిలేటర్ రూమ్లో పెట్టాలి. పిల్లలు మాస్కులు ధరించే విధంగా మేనేజ్మెంట్ కానీ టీచర్స్ చూసుకోవాలి. అలాగే పిల్లలు ఆడుకునే ప్లేసులలో, రెస్ట్ రూమ్లలో శుభ్రంగా ఉంచాలి. అంతేకాకుండా ఈ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, గవర్నమెంట్ సిస్టమ్ ప్రతి స్కూల్కు, స్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లలో వాళ్ళు స్క్రీనింగ్ పెట్టాలి. టెంపరేచర్ స్క్రీనింగ్ ఒకటి చెయ్యాలి. అవసరం ఉంటే సస్పెక్ట్ చేస్తే ఆ పిల్లలకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయడం, వాళ్ళని స్కూల్లోకి రాకుండా ఇంట్లోనే పెట్టడం, ఐసోలేట్ చేయడం. ఇది పిల్లలకు తీసుకోవాల్సిన సిస్టమ్. పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం, అలాగే పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఎబో 60-65 ఇయర్స్ ఉన్న ముసలి వాళ్ళకు మాత్రం తప్పనిసరి వాళ్ళని ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉంటే వాళ్ళని ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళకి మంచి డైట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండడానికి. రెండోది వాళ్ళకి రోజు ఒక ½ అన్ అవర్ 1 అవర్ విటమిన్ డి సప్లిమెంట్ కోసం వాళ్ళని ఎండలో కూర్చోబెట్టాలి. రోజు ఒక ½ అన్ అవర్ కూర్చోబెట్టాలి. దాని ద్వారా వాళ్ళకి విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతే ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే మనం యాక్టివేట్ అవుతుంది. అంటే డాక్టర్ మేజర్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతినడానికి వైటమిన్ డి మేజర్ వన్ ఆఫ్ ద రీజన్. విటమిన్ డి అన్నది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్ టు మెయింటైన్ ద గుడ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ అవర్ బాడీ. సో యూజువల్గా ఈ మధ్య కాలంలో మనం చాలా మంది చూస్తాం, ఇండోర్స్లో ఎక్కువ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మంది ముస్లిమ్స్ బుర్ఖాలు వేసుకుంటారు. చాలా మంది అసలు అన్ని కప్పుకొని రోడ్ల మీద నడవటం వల్ల కూడా కొంత సన్ ఎక్స్‌పోజర్. సో ఈ సన్ అందుకనే మనం ఈ మధ్యకాలంలో విటమిన్ డి డెఫిషియన్సీ 7 యాజ్ యూజువల్గా నార్మల్ 30 అయితే 6, 7, 10, 12 చూస్తున్నాం. సో దాంతో హెయిర్ లాస్ అవుతుంది, బోనీ పెయిన్స్ వస్తున్నాయి, మజిల్ పెయిన్స్ వస్తున్నాయి, క్రాంప్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ విటమిన్ డి డెఫిషియన్సీతో బోన్ చాలా సాఫ్ట్ అయిపోతుంది, మెత్తగా అవుతుంది. చిన్న ఇంజురీస్ కూడా ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. ఇప్పుడు 45 ఎబో ఏజ్ వాళ్ళకి పోస్ట్ మీనోపాజ్, దేర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, విటమిన్ డి డెఫిషియన్సీ వలన ఆస్టోపోరోసిస్, కేవలం జస్ట్ చైర్లో నుంచి జారి పట్టడంతో హిప్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి కొంతమందికి. సో దిస్ ఆల్ బికాస్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్.